పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కరీంనగర్ కు బయలుదేరారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పర్యటనలో భాగంగా కరీంనగర్ లోని వి కన్వెన్షన్ లో సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ఎత్తి చూపడంతో పాటు ఇటు క్యాడర్ లో జోష్ నింపడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబురాలపై క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇక పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఇటు ఘనంగా నిర్వహించేందుకు అయితే బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే కేటీఆర్ ఈ రోజు కరీంనగర్ కి బయలుదేరుతున్నారు. సో దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులే చెప్పండి, ఈ రోజు కేటీఆర్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, కరీంనగర్ లో అప్డేట్స్ ఏంటి? ఎస్ శాలిని, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆయన ఈ రోజు కరీంనగర్ కి బయలుదేరారు. కరీంనగర్ లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరగబోయే ఈ యొక్క సమావేశానికి 10,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మధ్యాహ్నం జరిగే ఈ యొక్క సమావేశానికి కేటీఆర్ హాజరవుతారు. అయితే కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి కేటీఆర్ అనేక అంశాలు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సూర్యాపేట నుంచి శ్రీకారం చుట్టారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేరున్నారు కేటీఆర్. ప్రతి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో సభా సమావేశాలు ఏర్పాటు చేసేందుకు కేటీఆర్ యొక్క శ్రీకారం చుట్టిన తర్వాత ఓవరాల్ గా పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు వరంగల్ లో ఏప్రిల్ 27వ తారీఖు రోజు జరగబోయే ఈ యొక్క బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని, దాంతో పాటుగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నాయకులకు కార్యకర్తలను ఉద్దేశించి ఒక దిశానిర్దేశం చేస్తారు. అనేక అంశాలు కూడా పార్టీ అంశాలు చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ప్రతిపక్ష పార్టీ నేత హోదాలో కేసీఆర్ యొక్క వరంగల్లో జరిగే బహిరంగ సభకు హాజరవుతుండటంతో కొంత ఆసక్తి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలో కార్యకర్తల్లో జోష్ నింపేందుకు కేటీఆర్ యొక్క పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం కూడా లేదు. రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ఒక భరోసా ఇస్తున్నారు. కేటీఆర్ కూడా దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనను శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా ఇటు నాయకులను ఉద్దేశించి, కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళ ఉత్తేజం నింపేందుకు మాత్రమే ఈ యొక్క సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సో అలా కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఓవరాల్ గా పార్టీ అంశాలపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇటు పార్టీ సభ్యత్వాన్ని, పార్టీ బలోపేతాన్ని గ్రామ గ్రామాన ఈ విధంగా పార్టీ సభ్యత్వం చేయాలని, దాంతో పాటుగా సంస్థాగతంగా పార్టీని విస్తరించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. 60 లక్షలకు పైగా ఉన్నటువంటి సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నది కాబట్టి దాన్ని 1 కోటికి పైగా పెంచాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అలా అందరు కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఈ యొక్క పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పవచ్చు. కరీంనగర్ వేదికగా జరగబోయే ఈ యొక్క సమావేశానికి పెద్ద ఎత్తున ఆ యొక్క నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అలా మన కేటీఆర్ ఆ విధంగా సమావేశం అయిన తర్వాత ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పైన విరుచుకుపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి, సో అలా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతుంది కాబట్టి, సో ఖచ్చితంగా ప్రజల్లో ఇటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ నిలదీయాలి. అసెంబ్లీ సాక్షిగా మేము ప్రభుత్వ తీరుని ఎండగడుతున్నాము. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కూడా ప్రజలందరూ కూడా అవకతాటిపై ఉండి నాయకులను నిలదీయాలని చెప్పేసి కూడా కేటీఆర్ నాయకులకు, కార్యకర్తలు ఉద్దేశించి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 6 గ్యారెంటీలు అన్నారు, ఒక్క అర గ్యారెంటీ కూడా రాష్ట్రంలో అమలు చేయలేకపోయారు. ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా ఇస్తామన్నారు, అది సకాలంలో ఇవ్వలేకపోయారు. రైతు రుణమాఫీ ఇస్తామన్నారు, ఇంతవరకు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఎక్కడా చేయలేదు. చాలా మంది రైతులు రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో వేసవి కాలంలో
సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ అంశాలపైన కూడా నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి కేటీఆర్ అయితే మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రోజు జరిగే సమావేశంలో అనేక అంశాలు, ముఖ్యంగా అంటే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించడం, వరంగల్లో జరిగే ఏప్రిల్ 27 తారీఖు జరిగే బహిరంగ సభకు కేసీఆర్ అధ్యక్షతన జరగబోతుంది కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలించాలని చెప్పేసి వాళ్ళలో ఉత్తేజం జోష్ నింపడం, దాంతో పాటుగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనడం, వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి కూడా కార్యకర్తల నాయకులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడతారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఖమ్మం జిల్లా యాసిడ్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. వైరాలోని పిరపాక డాన్ బోస్కో స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం వైపు నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న యాసిడ్ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్ నుండి యాసిడ్ భారీగా లీకైంది. దీంతో రోడ్డుపై వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అంబేద్కర్ గ్రామాన్ని దట్టమైన పొగ చుట్టుముట్టింది. ఖమ్మం జిల్లాలో యాసిడ్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. వైరాలోని పినపాక డాన్ బోస్కో స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం వైపు నుండి రాజమండ్రి వెళ్తున్న యాసిడ్ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్ నుండి యాసిడ్ భారీగా లీకైంది. దీంతో రోడ్డుపై వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అంబేద్కర్ గ్రామాన్ని దట్టమైన పొగ చుట్టుముట్టింది. ఇవాళ రాజస్థాన్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ లో అమ్మడం నగరంలో కలకలం రేపింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను అమ్ముతున్న వ్యక్తిని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. మెట్రో స్టేషన్ వద్ద భరద్వాజ్ అనే వ్యక్తి టికెట్లను అమ్మడం కొందరు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఓటీ పోలీసులు అక్కడికి చేరుకుని భరద్వాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి వద్ద ఉన్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ టికెట్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. రైట్, ఇక ఈ రోజు ఉప్పల్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? భరద్వాజ్ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారు? ఎస్ శాలిని, ఐపీఎల్ 2025లో భాగంగా 18th సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే నిన్న ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఉప్పల్ వేదికగా జరగబోయేటువంటి మ్యాచ్ మరికొద్ది సేపట్లోనే 3:30 ప్రాంతంలో మొదటి మ్యాచ్ మొదలవబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ మ్యాచ్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల పూర్తి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియం దగ్గరే ఉన్నాము. ఇక అయితే ఒకవైపున మ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతున్నటువంటి సందర్భంలోనే నిన్నటి నుంచే బ్లాక్ టికెట్ల దందా అనేది కూడా మొదలైందని చెప్పాలి. మెట్రో స్టేషన్ దగ్గర భరద్వాజ్ అనే వ్యక్తిని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి 4 టికెట్లను పోలీసులు సీజ్ చేసి అతన్ని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. నిన్న రాత్రి మరొక ఇద్దరిని పట్టుకొని వారి దగ్గర ఉన్నటువంటి టికెట్లను సీజ్ చేశారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ బ్లాక్ టికెట్లను ఖచ్చితంగా నిషేధిస్తున్నాము. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఎవరైనా
వచ్చి ఇక్కడ బ్లాక్ టికెట్లను అమ్మాలని చూస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఇప్పటికే రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా సమావేశంలో చాలా కరాఖండిగా తెలియజేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ బ్లాక్ టికెట్ల దందా కొనసాగించే వాళ్ళు ఏమాత్రం వారికి అదుపు లేకుండా పోతుంది. ఇక మరికొద్ది సేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి మరి ఇప్పటి వరకు కూడా కొంత ప్రశాంతమైన వాతావరణం ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. మరికొద్ది సేపటి తర్వాత ఎలా ఉండబోతుందనేది కూడా వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది. ఇక మ్యాచ్ కు సంబంధించి మ్యాచ్ అనేది మరికొద్దిసేపట్లో మొదలవబోతూ ఉండటంతో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రజెంట్ మనం స్టేడియం దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ప్రజెంట్ మనం ఉన్నది గేట్ నెంబర్ 3. ఇప్పటికే లోపలికి వెళ్లాల్సినటువంటి అఫీషియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఒకవైపున ఇటు అంబులెన్స్లు కావచ్చు, లేకపోతే పోలీసు సిబ్బందితో కూడినటువంటి వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే లోపలికి వెళ్ళాయి. ఇక 3:30 ప్రాంతంలో మ్యాచ్ జరగబోతున్నటువంటి సమయంలో మ్యాచ్ మొదలయ్యే సమయానికి ప్రజెంట్ ఇరు జట్లు తమకు కేటాయించినటువంటి హోటల్లో ఉన్నాయి కాబట్టి ఆ హోటల్స్ నుంచి మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయానికి కొంత ముందుగానే ఉప్పల్ స్టేడియానికి టీమ్స్ అనేవి చేరుకుంటూ ఉన్నాయి. సో తర్వాత ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అనగానే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అంటే లాస్ట్ సీజన్స్ నుంచి కూడా కొంత క్రేజ్ అనేది చాలా ఎక్కువైంది. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో హెన్రిచ్ క్లాసెన్ కావచ్చు, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ట్రెవిస్ హెడ్ లాంటి భీకరమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళని అడ్డుకోవడం చాలా కష్టం అంటూ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిదా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి నేపథ్యంలోనే మ్యాచ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ వేదిక, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ అనేది జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి క్రేజ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపున రాజస్థాన్ రాయల్స్ తో తలపడబోతోంది. రాజస్థాన్ రాయల్స్ లోనూ కొంత అద్భుతమైనటువంటి ప్లేయర్లు ఉన్నారు. సంజు శాంసన్ కెప్టెన్సీలో ఈ మ్యాచ్ అనేది జరగబోతోంది. ఇక మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ బందోబస్తులో భాగంగా 2700 మంది పోలీసులు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో విధుల్లో నిర్వహించబోతున్నారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఒకవైపున ఐపీఎల్ కు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, లేకపోతే ఎస్ఆర్హెచ్ టీం నుంచి ఉన్నటువంటి మేనేజ్మెంట్ సిబ్బంది, అలాగే పోలీసులు కొన్ని వేల మంది సిబ్బంది విధులు నిర్వహించబోతున్నారు. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఏర్పాట్లు అనేవి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ విజువల్స్ లో చూసినట్లయితే, ఎందుకంటే మ్యాచ్ కు వచ్చినటువంటి వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ కు సంబంధించి కూడా బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే ఇక్కడ ఏవేవైతే స్టేడియం లోపలికి తీసుకురాకూడదో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆ సూచిక బోర్డులను స్టేడియం బయట ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. గ్లాస్ బాటిల్స్, సిగరెట్ లైటర్స్, టిన్స్, క్యాన్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వెపన్స్, ఇల్లీగల్ సబ్స్టెన్సెస్ ఇట్లాంటివి ఏమి డిఎస్ఎల్ఆర్ కెమెరాలు ఇలాంటివన్నీ కూడా తీసుకురాకూడదు అంటూ కూడా బయట సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అలర్ట్ చేయడం జరిగింది. మరోవైపున ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ను కూడా ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ ను కూడా ఏర్పాటు చేసి ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఇక్కడ అంటే లోపల ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, స్టేడియంలోకి వెళ్ళేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది కూడా తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే లోపలికి టికెట్లు తీసుకొని వచ్చిన వాళ్ళు, టికెట్ ను కలిగి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యారికేడ్స్ ద్వారా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ లోపల టికెట్ అనేది స్కానింగ్ జరుగుతుంది. స్కానింగ్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. సో ఎటువంటి ఇక్కడ బయట ఏర్పాటు చేసినటువంటి సూచిక బోర్డులో ఏ వస్తువులు అయితే తీసుకురాకూడదని చెప్పడం జరిగిందో వాటన్నింటిని కూడా పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మరోవైపున ఇక్కడ బ్లాక్ టికెట్లు అమ్మితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక అందులో భాగంగానే ఇక్కడ అంటే నిఘాకు సంబంధించి దాదాపు 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం లోపల కావచ్చు, అలాగే బయట పరిసర ప్రాంతాల్లో మొత్తం 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి స్టేడియం లోపల ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి మూమెంట్ ని, ఇక్కడ జరగబోయేటువంటి యాక్టివిటీ ప్రతి మూమెంట్ ని కూడా పోలీసులు అబ్జర్వ్ చేయబోతున్నారు. దానికోసం ప్రత్యేకంగా టీమ్స్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా సంసిద్ధం అవుతున్నారు. మ్యాచ్ మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవబోతుంది కాబట్టి అసలు లోపలికి వెళ్ళినటువంటి అఫీషియల్ గా విధులు నిర్వహించినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆ ఫుడ్ సౌకర్యాలు లేకపోతే మ్యాచ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా చేస్తుంటే మరోవైపు ఇప్పటికే ఫ్యాన్స్ కూడా చేరుకుంటూ ఉన్నారు వరుసగా. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడు కొంతమంది గుమిగూడు ఉన్నారు. మరి వాళ్ళు ఒకవేళ మరొకసారి అంటే వివిధ ఏర్పాట్లకు సంబంధించి, ఎందుకంటే లోపల ఫుడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి సో వీటన్నిటికి సంబంధించినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వరుసగా చేరుకుంటూ ఇక్కడ విధులు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్న టీమ్స్ అన్నింటినీ కూడా లోపలకు పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సిబ్బంది అనేక డిపార్ట్మెంట్లు అనేవి
కలిసి పని చేయాల్సి ఉంటుంది ఒక మ్యాచ్ను సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే. సో వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో భాగమే ముందుగా మ్యాచ్ అనేది 3 గంటల ప్రాంతంలో 3 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈలోగా లోపలికి ఏర్పాట్లకు సంబంధించినటువంటి సిబ్బంది, ఎందుకంటే మ్యాచ్ టికెట్లు అనేవి కూడా టెర్రాస్ నుంచి బాక్సుల వరకు అనేక కేటగిరీలు ఉంటాయి, అనేక ఫెసిలిటీస్ ఉంటాయి. కొన్ని ఇప్పుడు దాదాపు 30,000 రూపాయల వరకు కూడా టికెట్ల యొక్క ధర అనేది ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అనేవి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఆ డిపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి సిబ్బంది అందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. ఇక మరోవైపు కొద్దిసేపట్లో ఇప్పుడు అంటే ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి సమయం అనేది ఇంకా చాలాసేపు ఉంది కాబట్టి ఇప్పుడే వరుసగా నిదానంగా అభిమానులు అనేవాళ్ళు స్టేడియానికి చేరుకున్నారు. మరికొద్ది సేపటి తర్వాత ఇక్కడ కొంత సందడి వాతావరణం కనిపించేటువంటి అవకాశాలు, ఎందుకంటే అటు ఆరెంజ్ క్యాప్స్ కు సంబంధించి కావచ్చు, అలాగే జెర్సీలు అమ్మేవాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు, బ్లాక్ టికెట్ల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాము. ఎవరైతే మాత్రం ఇక్కడ బ్లాక్ టికెట్లను అమ్మాలని ప్రయత్నాలు చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఇప్పటికే పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇక మరోవైపు మరికొద్ది సేపట్లోనే స్టార్ట్ అవబోతున్నటువంటి మ్యాచ్ కు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేశాయి. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ మ్యాచ్ కోసం. శాలిని, రత్నకుమార్, దాదాపు ఎంతమంది క్రికెట్ ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? వాస్తవానికి ఉప్పల్ స్టేడియం యొక్క కెపాసిటీ 39,000 వరకు ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అనేవి చేశారు. ఇప్పటికే టికెట్ల సేలింగ్ అంతా కూడా ఆన్లైన్ ద్వారానే అయిపోయింది. ఉప్పల్ స్టేడియం దగ్గర ఇక్కడ కౌంటర్లు పెట్టి టికెట్లు అమ్మటం అనేది లేదు. టికెట్లు పూర్తి అమ్మకాలన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే జరిగిపోయాయి. ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వచ్చి టికెట్లు అమ్మితే మాత్రం అవి ఖచ్చితంగా బ్లాక్ టికెట్లు అమ్మకంగానే పరిగణించాల్సి ఉంటుంది. వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఎందుకంటే హైదరాబాద్ లో ఇప్పుడు మ్యాచ్ అనగానే ప్రతి ఒక్క అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రికెట్ కు అసలు ఇండియాలోనే క్రికెట్ కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అని ఉంటుంది వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే. అలాంటిది ఇక హైదరాబాద్ టీము వేరొక టీంతో ఆడుతున్నటువంటి మ్యాచ్ కి సంబంధించి క్రేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు ఫ్యాన్స్ మరికొద్ది సేపట్లోనే స్టేడియంకు చేరుకుంటారు. ఎందుకంటే 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో మ్యాచ్ అనేది ఉంది కాబట్టి ముందుగా లోపల ఏర్పాట్లకు సంబంధించి సిబ్బంది అంతా చేరుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని వేల మంది వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. ఇక 3 గంటల 11 గంటల నుంచి లేదంటే 12 గంటల ప్రాంతంలో వరుసగా స్టేడియానికి అభిమానులందరూ కూడా విచ్చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దాదాపు 39,000 మంది సీటింగ్ కెపాసిటీ ఉంటే 39,000 టికెట్లను కూడా ఇప్పటికే ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేయడం జరిగింది. మనకు కొంత విషయాలు కూడా తెలిసాయి. ఎందుకంటే సేలింగ్ టికెట్లకి కౌంటర్ ఓపెన్ చేయగానే ఆన్లైన్ లో ఇమ్మీడియట్ గా కొన్ని నిమిషాల్లోనే టికెట్లన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా ఫర్దర్ గా జరగబోయేటువంటి మ్యాచ్లకు సంబంధించి కూడా కొంత అలర్ట్ గా ఉండాలంటూ కూడా అటు ఎస్ఆర్హెచ్ టీమ్స్ కు సంబంధించినటువంటి అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు జరగబోయేటువంటి మ్యాచ్లకు సంబంధించి ప్రజెంట్ ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి మ్యాచ్ అనేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో ఉండదు. ఎందుకంటే మ్యాచ్ మొత్తాన్ని కూడా ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళే ఈ స్టేడియం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళ ద్వారానే యొక్క కార్యకలాపాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికే పూర్తిగా ఎస్ఆర్హెచ్ టీం కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ మ్యాచ్ కు సంబంధించి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. సెర్చ్ వారెంట్ తో హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీసులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంట్లోకి వెళ్లారు. చెక్ బౌన్స్ కేసులో విజయభాస్కర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసే నేపథ్యంలో విజయభాస్కర్ లొకేషన్ ఎమ్మెల్యే ఇంట్లో చూపడంతో పోలీసులు ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లారు. ఎమ్మెల్యే జనార్దన్ ఇంట్లో లేరు. ఇక తన ఇంట్లోకి హైదరాబాద్ పోలీసులు అక్రమంగా చొరబడ్డారని ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో మాదాపూర్ పోలీసులపై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే. సీసీ ఫుటేజీని పోలీసులకు అందించారు. సెర్చ్ వారెంట్ ఉండటంతో పోలీసులు వివరణ తీసుకుని మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు స్టేషన్ నుంచి పంపించేశారు.